నమస్తే వెల్కమ్ టు PM7 వార్తలు. తెలంగాణలో యూనివర్సిటీల పేర్లు మార్చడంపై విపక్షాలు చేస్తున్న విమర్శలను సీఎం రేవంత్ రెడ్డి తిప్పికొట్టారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ రాజకీయాలు కలుషితమయ్యాయో లేక నాయకుల ఆలోచనలు కలుషితమయ్యాయో తెలియటం లేదని రియాక్ట్ అయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయిన తర్వాత పరిపాలనలో భాగంగా కొన్ని పాలనాపరమైన నిర్ణయాలు తీసుకున్నామని అందులో భాగంగానే పేర్లు మార్చడం జరుగుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో యూనివర్సిటీల పేర్లు మార్చడంపై విపక్షాలు కులాల పేరుతో రాజకీయం చేయటం పట్ల అసహనం వ్యక్తం చేశారు. పొట్టి శ్రీరాములు వర్సిటీ సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టిన తర్వాత గత 10 ఏళ్లలో యూనివర్సిటీల పేర్లు మార్చడానికి గల కారణాలను వెల్లడించారు. రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేసిన వారిని స్మరించుకుని వారి పేర్లు పెట్టుకుంటామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్ర పునర్విభజన తర్వాత గత 10 ఏళ్లుగా ఈ ప్రక్రియ కొనసాగుతోందని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో పెట్టిన పేర్లతో కొనసాగుతున్న యూనివర్సిటీలకు తెలంగాణలో పేర్లు మార్చామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఒకే పేరుతో 2 యూనివర్సిటీలుంటే పరిపాలనలో గందరగోళం ఉంటుందని అన్నారు. అందుకే తెలంగాణలోని యూనివర్సిటీలకు సంస్థలకు తెలంగాణ పేర్లు పెట్టుకుంటున్నామని క్లారిటీ ఇచ్చారు ఆయన. ఈ మేరకే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి కాలోజీ పేరు పెట్టామన్నారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీకి ప్రొఫెసర్ జయశంకర్ పేరు, వైఎస్ పేరుతో ఉన్న హార్టికల్చర్ యూనివర్సిటీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు, వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీకి పివి పేరు పెట్టుకున్నామని తెలిపారు. అంత మాత్రాన వైఎస్ఆర్ ఎన్టీఆర్ లను అగౌరవపరిచినట్టు కాదన్నారు. ఇప్పుడు అలానే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు మార్చడం జరుగుతుందన్నారు. ఎవరిని అవమానించటం తక్కువ చేయటం తమ ప్రభుత్వ ఉద్దేశం కాదన్నారు. గుజరాత్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరుతో ఉన్న స్టేడియం పేరును ప్రధాని మోదీ పేరుతో మార్చిన విషయాన్ని బీజేపీ నేతలకు గుర్తు చేశారు. ప్రాణత్యాగాలు చేసిన వారిని తక్కువ చేయటం లేదని, వారి ప్రాణత్యాగాన్ని గుర్తించి అందరూ స్మరించుకోవాలన్నారు. తెలంగాణలో నూతనంగా ప్రారంభించిన చెర్లపల్లి రైల్వే టెర్మినల్ కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టుకుందామన్నారు. ఈ విషయంలో చిత్తశుద్ధి ఉంటే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్రం నుంచి అనుమతులు తీసుకురావాలని సూచించారు. బల్కంపేట నేచర్ క్యూర్ హాస్పిటల్ కు మాజీ సీఎం రోషయ్య పేరు పెడతామని సూచించారు. రోషయ్య సేవలను కీర్తించుకునేలా అక్కడ ఆయన విగ్రహాన్ని కూడా ఆవిష్కరించుకుందామని పిలుపునిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి.